వైశాఖ మాసము బహుళ ఏకాదశి అండి. మరి రేపు మనకు ఈ ఏకాదశి రావడం వల్ల మనము ఈ ఏకాదశి గురించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ ఏకాదశిని ఏమంటారు, ఈ ఏకాదశి రోజు ఏమేం చేయాలి, మరి దానికి సంబంధించిన వ్రత కథను మనము తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు వైశాఖ మాసంలో బహుళ ఏకాదశి వచ్చిందండి. ఈ బహుళ ఏకాదశికి సంబంధించిన పూజా వ్రత విధానాన్ని మనము తెలుసుకుందాం. మనము ఎప్పుడూ చెప్పుకున్నట్టే ఏకాదశి అంటే ఉపవాసము, విష్ణువును పూజించడము, చక్కగా విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణునామ స్మరణ, జపము. అదేవిధంగా ఏకాదశి ద్వాదశి పారణ. మరియు ఏకాదశి రోజు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించడము, జాగరణ చేయడము అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు కూడా తప్పకుండా జాగరణ చేయండి. దాని ఫలితాన్ని అందరూ పొందాలి. ఏకాదశి రోజు జాగరణ చేసిన వారి సర్వపాపాలు తొలగిపోయి వారికి మోక్షం లభిస్తుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఏకాదశి సంబంధించి మనము దానికి సంబంధించిన వ్రత కథను తెలుసుకుందాం. అయితే ఎప్పుడు అడిగినట్టే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడుగుతూ ఉన్నాడు, హే వాసుదేవ, వైశాఖ మాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటిది? దయచేసి దాని యొక్క మహిమను నాకు తెలియజేయండి అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు, రాజా, వైశాఖ మాసము కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశికి వరుదిని ఏకాదశి అంటారు. ఇది ఈ లోకంలోనూ పైలోకంలో కూడా ఎల్లప్పుడూ సుఖ ప్రాప్తిని కలిగిస్తుంది. ఇహపర సుఖాలను పొందుతారు ఈ ఏకాదశిని ఆచరించిన వారు. దీని పేరు వరుదిని ఏకాదశి. ఈ వరుదిని వ్రత మహిమ వల్ల మాంధాత, దుందుమార్ అనే రాజులు స్వర్గలోకాన్ని పొందారు. వాళ్ళు ప్రాప్తించింది వాళ్లకు ఈ ఏకాదశి ఆచరించి స్వర్గలోకాన్ని పొందారు వాళ్ళు అని మరి తెలియజేస్తూ, ఈ ఏకాదశి చాలా మహిమాన్వితమైనది. 1000 సంవత్సరాల వరకు తపస్సు చేసినా కూడా కలగని ఫలితము, పుణ్యము ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా అశ్వదానం కన్నా గజదానము శ్రేష్టమైంది. గజదానం కన్నా భూదానము, భూదానం కన్నా నువ్వుల దానము, నువ్వుల దానం కన్నా సువర్ణదానము, సువర్ణదానం కన్నా అన్నదానము చాలా ఉత్తమమైనది. మరి అన్నదానం వలన దేవతలు, పితరులు, మనుష్యులు అందరూ తృప్తి చెందుతారు. ఎవరికైనా కూడా అన్నదానం చేస్తే వాళ్ళు కడుపు నిండినాక తృప్తి చెందుతారు. అదే ధనము, ద్రవ్యము ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చినాను ఇంకా ఆశపడే వాళ్ళు ఉంటారు, అందరూ తృప్తి చెందరు. కాబట్టి అన్నదానము అనేది మనుషులను తృప్తి పరుస్తుంది, అది చాలా గొప్పది. అదేవిధంగా కన్యాదానం కూడా అన్నదానంతో సమానమైంది. మరి కన్యాదానంతో సమానమైనది గోదానము. అంటే అన్నదానం చేసిన, కన్యాదానం చేసిన, గోదానం చేసిన, విద్యాదానం చేసినా కూడా మనకు అటువంటి పుణ్యం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. మరి దానములన్నింటిలోనూ గొప్పది విద్యాదానము. మానవులు వరోధిని ఏకాదశి వ్రతం వల్ల విద్యాదానం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతాము. మరి విద్యాదానం చేయడం అనేది ఈ రోజుల్లో సాధ్యం కాదు. ఇంతకుముందు అంటే గురువులు, ఆశ్రమాలు ఉండేవి. గురువుల దగ్గర వెళ్ళి శిష్యులు శాస్త్రాలను అధ్యయనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. అందరూ కూడా
డబ్బులు పెట్టి చదువుకోవడమే కానీ విద్యను దానంగా ఇవ్వడము లేదు. కాబట్టి మరి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అటువంటి విద్యాదానం చేసిన ఫలితాన్ని మనం పొందుతామట. మరి అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు అంటే కన్యాదానం చేసినా కూడా అటువంటి పుణ్యాన్ని పొందుతారు. మరి కన్యాదాన ఫలితం అనేది చాలా గొప్పది. ఈ ఏకాదశిని ఆచరించడం వల్ల కన్యాదానం చేసిన ఫలితాన్ని కూడా పొందుతారు. మరి ఇంకా కొన్ని పాపాలు ఉంటాయి. ఏం పాపాలు అంటే మోహితులై కన్య యొక్క ఆడపిల్లదనంతో జీవనం చేసేవాళ్ళు ఆ పాపాత్ములు అవుతారు. వాళ్ళ పుణ్యాన్ని హరిస్తుంది అటువంటి పని చేసిన వాళ్లకు. కాబట్టి వాళ్ళు నరకానికి పోతారు. మరి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అటువంటి పాపం కూడా నశించిపోతుంది అని మనకు దాని యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నాడు వాసుదేవ భగవానుడు. స్త్రీధనం నుండి రక్షింపబడాలి అంటే మనము ఈ ఏకాదశి వ్రతాన్ని చేయాలి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి శక్తిని అనుసరించి కన్యను అలంకరించి పవిత్రమైన మనసుతో దానం చేయాలి. కన్యాదానం చేయాలి అంటే ఊరికే కాదు కదండి, ఏదో అట్లా చేయడం కాదు. శక్తి వంచన లేకుండా అలంకరించి కన్యాదానం చేయాలట. మరి కన్యాదానము అందరూ చేయలేరు కాబట్టి ఈ ఏకాదశి ఆచరించడం వల్ల కన్యాదానం చేసిన ఫలితాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే చిత్రగుప్తుడు కూడా లెక్క పెట్టలేడట. అంతటి అనంతమైన పుణ్యం కలుగుతుందట ఈ ఏకాదశి ఉండడం వల్ల. కాబట్టి దానికి కన్యాదాన ఫలంతో సమానమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నాం. మరి రాజా రాత్రి జాగరణ చేస్తే మధుసూదనుని పూజ చేయాలి. రాత్రి పూట శ్రీమన్నారాయణ యొక్క విష్ణువును పూజిస్తూ చక్కగా జాగరణ చేసినట్టయితే అన్ని పాపాలు పోతాయట. మరి అదేవిధంగా పరమపద ప్రాప్తిని కూడా పొందుతారట. యమరాజుకు భయపడతాడట. యమధర్మరాజే భయపడతాడట అటువంటి మానవుల దగ్గరికి రావడానికి. ఈ వ్రతం చేసి నరకం నుండి ముక్తిని పొందవచ్చు. మరి మన పితరులు ఎవరైనా నరకంలో ఉన్నా కూడా మనము చేసే ఈ వ్రత ఫలితం వల్ల వాళ్ళు నరకం నుండి విముక్తి పొందుతారట. మరి రాజా ఈ కథను విన్నా కూడా మానవునికి 1000 ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజుల్లో ఒక్క ఆవు దానమే చేయలేము. చూడండి, 1000 ఆవులు దానం చేసిన పుణ్యం అంటే అది బంపర్ ఆఫర్, చాలా విశేషమైంది. కాబట్టి ఈ ఏకాదశి ఆచరించడం వల్ల 1000 గోదానాలు చేసిన ఫలితాన్ని పొందుతాము అని స్వయంగా వాసుదేవుడు ధర్మరాజుతోని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఏమని అంటే వరుదిని ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరించాడనమాట. కాబట్టి ఓ యుధిష్ఠిరా, ఈ ఏకాదశిని చక్కగా ప్రజలు అందరూ ఆచరించడం వల్ల ముక్తి పొందుతారు అని చెప్తూ ఉన్నారు. మరి గోదానం యొక్క పుణ్య ఫలము పొందాలి అనుకుంటే అందరూ కూడా మన గోవులను పూజించడం. ఒక్క గోవుకైనా రేపు మనం ఈ ఏకాదశి రోజు ఒక అడ్డిపండో ఇంత పచ్చ గడ్డియో ఏదైనా తినిపించడం, దానికి గోవుకు ప్రదక్షిణం చేయడం, గోవుకు పూజించడము చేయడం వల్ల మనకు చక్కని పుణ్యం కలుగుతుంది. దానివల్ల మన పితరులు మన ముందు పితృదేవతలు తరిస్తారు. మన పిల్లలు కూడా అంటే ముందు రాబోయే కష్టాల నుండి కూడా మనం విముక్తి పొందుతాము. మన కుటుంబము ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో జీవిస్తుంది, ఉత్తమ గతులను పొందుతాము అని మనకు ఈ
ఏకాదశి వరూధిని ఏకాదశి యొక్క వ్రతము విశేషాన్ని మహత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతోని తెలియజేసిండు. అయితే ఈ కథను వినడం కూడా మనకు ఈ వ్రతంలో భాగమే. మన ముందు చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి స్నానం చేసుకొని చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకొని తులసి చెట్టుకు నమస్కరించుకొని అదేవిధంగా విష్ణువును పూజించి ఆ విష్ణు సహస్రనామాన్ని పఠించి విష్ణు యొక్క నామాన్ని స్మరించి, లేదు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని ద్వాదశాక్షరి మంత్రాన్ని చక్కగా పఠించినట్టయితే, జాగరణ చేసినట్టయితే సాయంత్రము చక్కగా ఇంటిల్లిపాది కూర్చొని మన ఉన్న పాపాలన్నీ తొలగిపోయి దోషాలు కావచ్చు, గ్రహదోషాలు కావచ్చు, అన్ని రకాల మనకు సానుకూలత ఏర్పడుతుంది, మన కోరిన కోరికలు నెరవేరుతాయి అని మన పెద్దలు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ తప్పకుండా వినండి, ఆ ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.